ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. తెలంగాణలో ఏదైతే మహిళలకు సంబంధించి గతంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బులున్నాయి. అవన్నీ కూడా వారి ఖాతాలకైతే జమ చేయబోతున్నారు. డ్వాక్రా మహిళలకి తెలంగాణలో సున్నా వడ్డీ డబ్బులైతే వారి ఖాతాలకైతే వేస్తూ ఉన్నారు. మహిళా సంఘాలకు త్వరలోనే వడ్డీ బకాయిలు 1,200 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం. మహిళల స్వయం సహాయక సంఘాలకు వడ్డీ బకాయిలను త్వరలోనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,200 కోట్ల మేర ఈ బకాయిలు ఉండగా వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో సంఘాల మహిళల్లో సమావేశం నిర్వహించి వడ్డీ బకాయిల చెక్కులను అందించేందుకు ఆ శాఖ సిద్ధమవుతుంది. రాష్ట్రంలో 4,39,717 స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 47 లక్షల మంది సభ్యులు మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2014 నుంచి వీరికి వడ్డీ లేని రుణాల పథకం అమల్లో ఉంది. అంటే మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులు తిరిగి చెల్లిస్తే ఆ మొత్తంపై పడే వడ్డీ భారాన్ని ఏటా ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ వడ్డీ నిధుల జమలో కొన్నేళ్లుగా జాప్యం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం నాటికి 2,000 కోట్ల మేరకు వడ్డీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా గత ఆగస్టులో 750 కోట్లను చెల్లించింది. 1,250 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. దీనిపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఈ వడ్డీ బకాయిలన్నీ కూడా మహిళల ఖాతాలకు అయితే వేయాలని చెప్తున్నారు. తొందరలోనే ప్రతి మహిళకి కూడా 15,000 రూపాయల వరకు అయితే వడ్డీ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని